హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మారత్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ స్టార్ట్ అయిపోయింది కదా. సో దానిలో ఆల్రెడీ చాలా మంది పేర్స్ వచ్చారు. ఇప్పుడు ఎంతమంది పేర్స్ ఉన్నారో కూడా మనకు తెలుసు. మెన్షన్ అయితే సూపర్‌గా ఉంది గైస్. ఆ మెన్షన్ అంటే ఇప్పుడు 10 కపుల్స్‌ని సెలెక్ట్ చేస్తారు. ఆ 10 కపుల్స్‌లో వచ్చేసి ఒక మెన్షన్‌లో ఉంటారు. ఆ మెన్షన్‌లో వచ్చేసి అంటే వీళ్ళందరూ కూడా పెయిర్స్ ప్లస్ పెయిర్సే కాదు, కొంతమంది కమిటెడ్ అంటే లవర్స్ ప్లస్ మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ చేసుకోబోయే వాళ్ళు వచ్చారనమాట. ఫస్ట్ పెయిర్ వచ్చేసి ప్రియా, శివ్. ఆ ప్రియా, శివ్ ఇద్దరిని పిలిచారు. ఇద్దరిని పిలిచి వాళ్ళిద్దరూ మ్యారేజ్ ఎప్పుడు చేసుకోబోతున్నారని అడగటం. ప్లస్ వాళ్ళిద్దరికి సంబంధించి అంటే ఎంత కాలం నుంచి రిలేషన్‌షిప్ అవన్నీ అడగడం. మొత్తం అయిపోయింది. సో, అది అయిపోయిన తర్వాత వీళ్ళు హౌస్‌లోకెళ్ళబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పెయిర్‌గా పిలిచింది హరిత, హరీష్. హరిత, హరీష్‌లో వచ్చేసి హరితను ఒకసారి హరీష్ స్లాప్ అంటే చెంపదెబ్బ కొట్టడం. దానికి క్షమాపణగా నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే కాళ్ళు పట్టుకుంటాడు. అంటే నాకు ఇదంతా ఏమనిపించిందంటే స్క్రీన్ మీద కావాలని చేసినట్టు నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ప్లస్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సోనియా. వచ్చేసి సోనియా సింగ్, అంజనీ పవన్ కపుల్ వస్తున్నారు. సోనియా సింగ్ కపుల్ వస్తున్నారు. అంజనీ పవన్ కపుల్ వస్తున్నారు. ప్లస్ రీసెంట్‌గా 'బీబీ' సీజన్ 8లో సోనియా గుర్తుందా? సో, ఆ కపుల్ కూడా వస్తున్నారనమాట. ప్లస్ ఇప్పుడు ఇట్లా చాలా మంది 10 కపుల్స్ వస్తున్నారు. ఈ 10 కపుల్స్‌లో నటరాజ్ మాస్టర్ కపుల్ ఉన్నారు. ఇట్లా 10 కపుల్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి అసలు యాక్చువల్‌గా మెన్షన్‌లో అసలు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఏంటంటే, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకళ్ళకొకళ్ళని, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి పిచ్చి అని. అంటే ఇప్పుడు వచ్చారు కదా పెయిర్స్. మనకి ఇప్పటి వరకు చాలా షూటింగ్ కూడా అయిపోయిందనమాట. 3 పెయిర్స్ ఎలిమినేట్ కూడా అయిపోయారట. ఫస్ట్ 3 పెయిర్స్ వచ్చేసి మనకి ఇప్పటి వరకు వచ్చిన న్యూస్ ప్రకారం హరిత, హరీష్ ఎలిమినేట్ అయిపోయారు. మహేష్, సాండ్రా కపుల్ కూడా ఎలిమినేట్ అయిపోయారు. సో, ఇంకొక కపుల్ కూడా ఎలిమినేట్ అయిపోయారనమాట. యాక్చువల్లీ 3 కపుల్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు. మహేష్, సాండ్రా కపుల్ ఎందుకు ఎలిమినేట్ అయ్యారనేది మనం చూస్తే మనకు అర్థమవుతుంది. చాలా మంది చెప్పిన దాని ప్రకారం వాళ్ళు అంటే చాలా గొడవలైతే జరిగిపోతున్నాయట లోపల. అసలు యాక్చువల్‌గా వీళ్ళ ఏంటంటే కెమెరాస్ ఉంటాయి. 50 కెమెరాస్ దాకా ఉంటాయి. మనకి 'బిగ్ బాస్' ఎట్లానో ఇది అంతే. ఆ కెమెరాస్ నుంచి ఏంటంటే అంత 'బిగ్ బాస్‌లో' ఎలా ఉంటుందో అంతే ఉంటుంది. అంటే ఒక 50 డేస్ ఒక మెన్షన్‌లో ఉంచుతారు కపుల్స్‌ని. వాళ్ళైతే ఫుడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఫుడ్ అయితే అరేంజ్ చేసేస్తారు. బ్లైండ్స్ ఏసేసి బెడ్‌రూమ్‌లో వాళ్ళు ఫుడ్ తినటం అదంతా ఉంటది. కానీ ఇంక అన్ని గేమ్స్ అన్నా అంతే ఆడతారు. ప్లస్ ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవడమైనా, పోట్లాడుకోవడమైనా అది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒక పెయిర్ ఓడిపోయిందంటే, నువ్వు నీ వల్లే ఓడిపోయాను, నీ వల్లే ఓడిపోయాను అని చెప్పి ఇద్దరు కొట్టుకుంటారు గదా! అది ఉంటుంది. ప్లస్ ఒకళ్ళకొకళ్ళు ఎంత అండర్‌స్టాండింగ్‌లో ఉన్నారు, ఎంత ఇదిగా ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలుసు అనేది దీనిలో బయటపడుతుందనమాట. ప్లస్ కొంతమంది విడిపోయే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్పి అంటున్నారు. బట్ చూడాలి. అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి విడిపోయే ఛాన్స్ ఉంటుంది అంటే, అది దేనికుంటుంది? వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేకపోవటం, ప్లస్ ఒకళ్ళు గేమ్ ఆడటం వల్ల ఇంకొకళ్ళు ఓడిపోవటం. ఒకవేళ ఒకళ్ళు ఆడకపోవటం వల్ల ఇంకొకళ్ళు ఓడిపోవటం. అట్లా జరిగితే ఎవరికైనా మామూలుగా కోపాలొస్తాయి. అదే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇంకా ఎక్కువుంటుంది కోపం. సో, అట్లా అగ్రెసివ్‌గా ఇప్పటివరకైతే చాలా విపరీతమైన గొడవలు జరిగిపోతున్నాయట. ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాలా ఇంతవరకు లేని కోపాలు గూడా వస్తున్నాయట. సో, చూద్దాం. అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. కొంతమంది ఇప్పుడు మనం 'బిగ్ బాస్' చూసేదెందుకు? వాళ్ళు రియల్‌గా ఎట్లా ఉంటారు? వాళ్ళ కోపాలు ఎట్లా ఉంటాయని. అదే ఇప్పుడు వైఫ్, హస్బెండ్‌ని ఒక 10 మెంబర్స్‌ని తీసి ఒకే హౌస్‌లో పెడితే ఇంకసలు వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ఎదురోళ్ళైతేనే చిన్న చిన్న ఇష్యూస్ వస్తే కొట్టుకోవడం మామూలుగా ఉండదు. ఇంక అందరం కలిపి ఒకే ఫ్యామిలీ లాగా ఒకే మెన్షన్‌లో పెడితే ఇంక రచ్చ మామూలుగా ఉండదు గదా! సో, ఇదైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అందుకని దీని గురించి కూడా వీడియోలు చేద్దాం అనుకుంటున్నా. సో, ఇవాళైతే అందరూ ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఇంకా ఎట్లా అంటే ఇప్పుడు 3 మెంబర్స్ జడ్జెస్ ఉన్నారు. రాధా మేడం ప్లస్ ఆహ్, మన అనిల్ రావిపూడి తెలుసు కదా! ఎఫ్2, ఎఫ్1 రీసెంట్‌గా ఒక హిట్ ఇచ్చారు చిరంజీవి గారికి కూడా. సో, లయ వీళ్ళు ముగ్గురు జడ్జెస్. ఈ ముగ్గురు జడ్జెస్ వచ్చేసి వాళ్ళు మార్క్స్ ఇస్తారట. వాళ్ళు మార్క్స్ ఇవ్వడమే కాదు, ఇప్పుడు కొన్ని గేమ్స్ ఆడిన తర్వాత వాళ్ళు తెచ్చుకునే మార్క్స్ ఉంటాయి. ఈ 10 కపుల్స్. ఆ మార్క్స్, ఈ మార్క్స్ ప్లస్ ఎపిసోడ్ 5 అయిపోయిన తర్వాత ఆడియన్స్‌కి కూడా మార్క్స్ ఉంటాయట. వీళ్ళందరూ కలిసి లాస్ట్‌లో ఒక 1 పెయిర్ సెలెక్ట్ అవుతుందంటే 'బిగ్ బాస్' సీజన్ 9లో ఒక విన్నర్ ఉంటాడు కదా! అట్లానే ఇప్పుడు లాస్ట్‌కొచ్చేసి ఒక విన్నర్ ఒక పెయిర్ విన్నర్ అవుతుందంట. ఆ విన్నర్ కూడా 50,00,000 ప్రైజ్ మనీ యార్. సో, ఇది అయిపోయిన తర్వాత మనకి 'బిగ్ బాస్ 10' ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఒక న్యూస్ చెప్పాలి మీకు అదేంటంటే, ఇప్పుడు ఈ 10 మెంబర్స్‌లో చాలా వరకు 'బిగ్ బాస్ 10'కెళ్ళిపోతున్నారు. నటరాజ్ మాస్టర్ పేరు కూడా వచ్చింది కదా! నటరాజ్ మాస్టర్ ఆల్రెడీ 'బిగ్ బాస్'కెళ్ళిపోయారు. ప్రియాంక, శివ్‌లో అయితే ప్రియాంక వెళ్ళింది. శివ్ వెళ్ళలేదు. సో, ఇక్కడ శివ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్లస్ అంజలి పవన్. అంజలి పవన్ వచ్చేసి చాలా ఎపిసోడ్స్ నుంచి అంటే చాలా సీజన్స్ నుంచి వెళ్తున్నారు అని చెప్పి అంటున్నారు.
లాస్ట్ 2 సీజన్స్‌లో అయితే అంశుబాను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ ఫీవర్స్ ఉన్నాయి. వెళ్ళలేదు. ఈ సీజన్ కంపల్సరీగా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది అంశుభవన్. నెక్స్ట్ వచ్చేసి 'నటరాజ్ మాస్టర్' అయితే వాళ్ళు ఆల్రెడీ వెళ్లారు. మేబీ నీతు అంటే వాళ్ళ వైఫ్ వెళ్ళే ఛాన్స్ ఉందేమో ఈసారి చూడాలి. ఇంకా మిగిలిన పెయిర్స్ 'సోనియా సింగ్' ఉంది గదా! ఆ పెయిర్‌లో ఒకళ్ళు వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు ఎవరైతే 'బిగ్ బాస్' సీజన్ 10కి వెళ్ళబోతున్నారో వాళ్ళల్లో పెయిర్స్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో, ఇక్కడ హైప్ వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారనమాట. ప్లస్ ఈసారి 'బిగ్ బాస్' సీజన్ 10 వచ్చేసి సెప్టెంబర్‌లో కాదు జూన్‌లోనే స్టార్ట్ అవబోతుంది 'అగ్నిపరీక్ష'. 'అగ్నిపరీక్ష' ఈసారి 3 మంత్స్‌లో 'అగ్నిపరీక్ష' స్టార్ట్ అవుతుంది. దానిలో వన్ ఆఫ్ ది జడ్జ్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను మీకు. తనూజ వన్ ఆఫ్ ది జడ్జ్‌గా రాబోతుందట. అంటే ఇప్పుడు 'బిగ్ బాస్' బజ్‌లో గూడా తనూజ, కళ్యాణ్ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అనుకుంటున్నారట. కళ్యాణ్ అయితే రాకపోవచ్చు. తనూజ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ తనూజకి మూవీస్ అవన్నీ వస్తున్నాయి కాబట్టి మేబీ చూద్దాం. ఇమాన్యుయల్‌ని పెడతారేమో. ఎవరిని పెడతారో మనకు తెలీదు. బట్ చూద్దాం. ఈసారి ఎట్లా ఉంటుందనేది. 'బిగ్ బాస్ 10' అయితే చాలా సూపర్‌గా ఉంటుందనిపిస్తుంది. 'అగ్నిపరీక్ష' అయితే ఎవరైతే 'అగ్నిపరీక్షలో' అంటే 'బిగ్ బాస్‌లోకి వెళ్ళాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి కొంచెం టఫ్‌గానే ఉండొచ్చు. కాకపోతే ఈసారి సెలబ్రిటీస్ అయితే అస్సలు తీసుకోరట. అంటే ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ ఉన్న వాళ్ళని, ఛానెల్స్ కూడా ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ ఉంటే తీసుకోరట. అంటే జనాలకి అస్సలు ఎవ్వరికీ తెలియని వ్యక్తులు మాత్రమే తీసుకుందాం అనుకుంటున్నారంట. పబ్లిక్ ఫిగర్స్‌ని అయితే వాళ్ళకసలు వద్దట ఈసారి. సో, చూద్దాం అంటే ఎవరెవరు వస్తారనేది. సో, నిఖిల్, కావ్యాల గురించి చెప్తే నిఖిల్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాడు కదా! 'విక్రమాన్ డ్యూటీ'. ఆ 'విక్రమాన్ డ్యూటీ' వచ్చేసి నెక్స్ట్ వీక్‌లో వస్తున్నాయి. ఇంకో 4 ఎపిసోడ్స్. ఆ ఎపిసోడ్స్‌లో మనకి ఒక షాకింగ్ న్యూస్ ఉండబోతుందట. ప్లస్ కావ్య వచ్చేసి మేబీ షాకింగ్ న్యూస్ అంటే కావ్య రాబోతుందేమో చూద్దాం. కావ్య వచ్చేసి ఒక లేటెస్ట్ సీరియల్ ఒకటి యాక్సెప్ట్ చేసిందట. సీరియల్ ఆర్ వెబ్ సీరీస్. సో, ఇదొచ్చేసి మనకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో, ఇదొచ్చేసి నిఖిల్, కావ్యకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ప్లస్ మ్యాడ్ ఫెరీజ్ ఇద్దరికి సంబంధించిన అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.